ప్రైజ్ ద లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకొని వారికి బాప్టిజం ఇస్తున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మీకు ప్రేమపూర్వకమైన స్వాగతం పలుకుతున్నాం. సమయంలో కార్యక్రమానికి వెళ్ళడానికి ముందుగా ఒక చిన్న విషయాన్ని నేను మీకు తెలియజేసి ప్రార్థించి తర్వాత మనం సందేశాన్ని విందాం. 3 రోజుల క్రితం అనగా మార్చి నెల 28వ తేదీన మా స్థానిక సంఘం గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి సంఘ సభ్యుడైనటువంటి ప్రియ సహోదరులు బ్రదర్ ఎన్ చంద్రయ్య గారు వారు ప్రభునందు నిద్రించారు. దానికి ముందుగా 3 రోజుల క్రితం వారు యాక్సిడెంట్కి గురయ్యారు. వారు కోమాలో ఉన్నారు, వెంటిలేటర్ మీద ఉన్న పరిస్థితి కనుక 3 రోజుల క్రితం వారు ప్రభునందు నిద్రించారు. ఆయన విడిచి వెళ్ళినటువంటి సతీమణి, 3 బిడ్డలు, పెద్ద కుమార్తె, వారి కుటుంబం కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. ఈ సమయంలో దయచేసి సహోదరులు చంద్రయ్య గారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబాన్ని, సౌజన్య సిస్టర్ గారు, మాధురి, మానస కుటుంబం, అంతేకాకుండా మనోజ్ కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలోనైనా తన ప్రియ భర్తను కోల్పోయినటువంటి సహోదరి సౌజన్య గారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆమె ఆదరణ కొరకు మీ సంధానానికి వస్తున్నాం. తండ్రిని కోల్పోయినటువంటి 3 బిడ్డలనైనా, మానస, మాధురి, మనోజ్, ఈ బిడ్డల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ కుటుంబానికి నాయనా నీవే తండ్రిగాను, తల్లిగాను, భర్తగాను ఇక నుంచి మీరు నడిపించండి. అలా నడిపించబోతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం ప్రభువా. నేను మిమ్మల్ని అనాథులుగా విడువను అని మీరు చెప్పారు. అటు వాగ్దానము ఈ కుటుంబ జీవితంలో మీరు నెరవేర్చమని అనుకుంటున్నాం. మధు మరియు మనోజుల స్టడీస్ కొరకు మీ సంధానానికి వస్తున్నాం. ఇలాగే మా ప్రియులు అనేకులు ప్రభువా యాక్సిడెంట్లు జరిగించుకుంటూ ప్రమాదవశాత్తున తమ జీవితకాలపు మధ్య భాగంలోనే వారి లోకాన్ని విడిచిపెట్టిపోతున్న సందర్భాలు మేము చూస్తున్నాం. అటువంటి కుటుంబాల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, ఆదరణకర్తమైన దేవ, వారిని ప్రత్యేకంగా ఆదరించి ఓదార్చి వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయమని అనుకుంటున్నాం. వారి జీవితంలో వారి హృదయంలో రేగినటువంటి గాయములు మాన్పి మీ కార్యము జరిగించమని, మీ కృపతోడుగా ఉంచమని మనందరినీ మీ చేతిలో సమర్పిస్తూ ముందున్న వాక్య పరిచర్యలో కూడా మీ సాన్నిధ్యం ఉంచమని, మీ దాసుడైన నన్ను నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆయన వారికి బోధించుటకు ఉపకారాత్మను అనుగ్రహించును అన్నట్లుగా అటు ఉపకారాత్మను, గుడ్ స్పిరిట్ని దేవాన్ని స్పిరిట్ని అనుగ్రహించి నడిపించి మేలు చేయమని యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, అక్కడక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రమాదాలు పొంచి ఉన్నాయి. యవనస్తులు ఎక్కడ పడితే అక్కడ వేళగాని వేళలో కూడా వాహనాలు విపరీతమైన వేగంతో వాళ్ళు నడిపిస్తూ డ్రైవ్ చేసుకుంటూ ఉండడం వలన తమ అమూల్యమైన జీవితాలని వాళ్ళు పాడు చేసుకుంటున్నట్టుగా అర్థం చేసుకోగలం. కాబట్టి వీళ్ళంతవరకు మీ యవన బిడ్డలకి మంచి మంచి ఖరీదైన వాహనాలు, బైకులు కొనిచ్చి వారిని చెడగొట్టవద్దని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఈ రోజుల్లో దైవికమైన భద్రతలో మనం ముందుకు సాగాలి. ఆయన రెక్కల నీడలో మనం దాగి ఉండడానికి పిలువబడ్డాం కనుక మన బిడ్డలు మంచి భవిష్యత్తు కలిగిన వారుగా, దీర్ఘాయుష్ కలిగిన వారుగా వారు ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం. గత ఎపిసోడ్లో మనము ముద్ర వేయడం, సీలింగ్, బీయింగ్ సీల్డ్. సీలింగ్ అంటే ఏంటి, లేకపోతే ముద్ర వేయడం అంటే ఏంటి అనే దాని గురించి మనం ఆలోచించాం. ముద్ర వేయడం అంటే ఆమోదం తెలపడమని, అనగా దేవుడు సత్యవంతుడు అనేటువంటి దైవిక స్వభావానికి, డివైన్ క్యారెక్టర్కి మనం ముద్ర వేసినట్టుగా ఉంటాము అని. రెండోది, దేవుని యొక్క రాజ్యము లేదా గాడ్స్ కింగ్డమ్ ఉంది. ఎవరికి కనిపించినటువంటి, అనేకులకు కనిపించినటువంటి రాజ్యాన్ని గురించినటువంటి రాజ్య అస్తిత్వం అనేది
అది అబద్ధం కాదని మన జీవన విధానం ద్వారా మనం తెలియజేస్తున్నాం. ఆ మాటకి అనగా దేవుని సామ్రాజ్యాన్ని గురించి, రాజ్యాన్ని గురించినటువంటి తలంపుకి, ఆలోచనకి ఆమోద ముద్ర వేస్తున్నాం. అంతేకాకుండా మరొక మాట మనం ఆలోచించిన మాట, దేవుని సాన్నిధ్యం, గాడ్స్ ప్రెజెన్స్. దేవుని రాజ్యము అంటే కేవలం మరణానంతరము అని మాత్రమే కాదు, దేవుని రాజ్యం యొక్క ఇన్ఫ్లుయెన్స్లో, ప్రభావంలో మనం ముందుకు సాగుతున్నాం. గత ఎపిసోడ్లో ఈ ఆమోద ముద్ర దేవుడు పరిశుద్ధాత్మ చేత ముద్రించడం గురించి కాదు, కానీ మనము వేసేటువంటి ముద్రలు, మనం తెలిపేటువంటి ఆమోదాల గురించి మనం ఆలోచించాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాం, లేకపోతే ఆయన నామాన్ని అంగీకరించాం, ఆయన్ని విశ్వసించాం అనగా మనం ఒక ఆమోదాన్ని తెలిపినట్టే. ఆయన నాకు కావలసిన వాడు, ఆయన నాకు సరిపోయిన వాడు. హీఈస్ మోర్ దెన్ ఎనఫ్, హీఈస్ సఫిషియంట్ టు మీ, హీఈస్ ఆల్ సఫిషియంట్ అనేటువంటి ఆ ముద్రని, లేకపోతే సత్యాన్ని మనం అంగీకరిస్తున్నామని అర్థం చేసుకోవాలి. గత ఎపిసోడ్లో మనం వాటి గురించి ఆలోచించాం. రండి, ఈ సమయంలో మనము యోహాను సువార్త 4వ అధ్యాయాన్ని, ఈ 4వ నెలలో అనగా ఏప్రిల్ నెల మొత్తం మన యోహాను సువార్త 4వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. సరే, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 1వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 4th chapter verse 1. స్తోత్రం. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వారికి బాప్టిజం ఇచ్చిన సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు, the picture was becoming clear to the Pharisees that Jesus had gained a following much larger than that of John the Baptist, the wandering prophet. Now he could see that the Pharisees were beginning to plot against him. ఎక్స్ట్రాగా లేకపోతే అదనంగా తర్జుమాదారులు ద వాయిస్ అనేటువంటి తర్జుమాలో యాడ్ చేసింది. ఇందును బట్టి వాళ్ళు ఆయన్ను పట్టుకోవాలనేటువంటి పన్నాగం లేకపోతే ఆలోచిస్తున్నారు అనేటువంటి భావన ఇక్కడ ప్రస్తావించబడింది. సరే, ఇప్పుడు దాంట్లోకి వెళ్ళడం లేదు. మనం ఆలోచించుకున్నటువంటి మాట, స్టార్టింగ్లోనే ఉన్నటువంటి మాట, యోహాను కంటే యేసు ఎక్కువ మందిని. యోహాను కంటే యేసు ఎక్కువైన వాడు. యోహాను ఫోరన్నర్ అనగా ముందుగా పంపబడినవాడు. తన కోసం తాను పంపబడ్డవాడు కాదు, కానీ తన వెనుకాల వచ్చువాడు, తన వెనుకాల రాబోయేటువంటి వ్యక్తిని గురించి ప్రచురించడానికి, ప్రకటించడానికి పంపబడినవాడు. మనం కూడా రాబోతున్నటువంటి మధ్యాకాశములోకి రాబోతున్నటువంటి మేఘవాహనం మీద రాబోతున్నటువంటి యేసును గూర్చి ప్రకటించడానికి మనం ఈ లోకంలో ఉన్నవాళ్ళం. ఆయన రాబోతున్నాడు, ఆయన వచ్చాడు, రాబోతున్నాడు. ఆయన 2 రాకడలకు మధ్యలో మనం ఉన్నాం. మనుష్య కుమారుని 2 రాకడల మధ్యలో మనుషులమైన మనం అందరం ఉన్నాం. దానికి ముందు కూడా మనుషులు ఉన్నారు, అది వేరే విషయం. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, యోహాను కంటే యేసు, ఇద్దరి మధ్యలో కంపారిజన్ జరుగుతుంది. కంపారిజన్ చేశారు అని కాదు, అలా పోల్చి చూసుకున్నప్పుడు యోహానా యేసా, మంచి బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి యోహానా, పెద్దగా చెప్పుకోదగినటువంటి బ్యాక్గ్రౌండ్ లేనటువంటి యేసా. అంటే యేసు ప్రభుకు బ్యాక్గ్రౌండ్ లేదని కాదు నేను అనడం. మత్తయి సువార్త 1వ అధ్యాయం యేసు ప్రభు యొక్క బ్యాక్గ్రౌండ్ని తెలియజేస్తుంది. లూకా సువార్త 3వ అధ్యాయం కూడా ఆయన యొక్క ప్రాచీన మూలాల యొక్క ప్రస్తావన. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆయన రాజరికపు మూలాలు, అనగా మత్తయి సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క వంశావళి మనకు కనిపిస్తుంది. ఒకటి పైనుంచి కిందకైతే, రెండవది కింద నుంచి పైకి అన్నట్టుగా 2 వేరు డైరెక్షన్స్లో వేరు విధాలుగా వంశావళులు చెప్పబడ్డాయి. మాథ్యూ 1 వచ్చేసి ద రాయల్ లైన్ లేకపోతే ద రాయల్ రూట్స్ చెప్తున్నాయి. కానీ లూకా సువార్త 3వ అధ్యాయం వచ్చేసి హ్యూమన్ రూట్స్ అనగా మానవ మూలాలు లేదా ప్రాచీన మూలాల యొక్క ప్రస్తావన తీసుకొస్తుంది. ఏంటి, ఒక మనిషికి 2 వంశావళులు ఏంటి అంటారేమో. 2 వంశావళులు చెప్పినప్పటికీ వేరు విధాలుగా చెప్పారని మనం అర్థం చేసుకోవాలి. 2 ఒకటే కాదు. ఒకవేళ ముందుగా మత్తయి రాశాడు అనుకోండి, లూకా మిస్టేక్గా 3వ అధ్యాయం రాశాడని మనం అర్థం చేసుకోవడానికి వెళ్ళలేదు.
ఇద్దరిలో ఎవరు చేసింది, ఎవరి వంశావళిలో మిస్టేక్స్ లేవు. ఇద్దరు వంశావళులు కరెక్ట్. యేసుక్రీస్తు వంశావళి ఇస్ కరెక్ట్. యేసు ఉన్నాడు, యేసుక్రీస్తు యొక్క వంశావళి ఉంది. యేసుక్రీస్తు యొక్క వంశావళికి మూల పురుషుడు ఒక విధంగా చెప్పాలంటే మత్తయి 1 ప్రకారం అబ్రహాము, లూకా 3 ప్రకారం చెప్పాలంటే ఆదాము. ఇద్దరు మూల పురుషుల్ని కలిగినవాడు. ఇద్దరే కాదు, ఇంకా చెప్పాలంటే దావీదును మూల పురుషుడిగా కలిగినవాడు. అనగా ఆదాము, దావీదు, అబ్రహాము అనేటువంటి 3 ఇంపార్టెంట్ చారిత్రాత్మకమైన వ్యక్తులని మూల పురుషులుగా కలిగినవాడు. నేను ఎందుకు చెప్పినా అంటే యోహానుకు బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈయనకి బ్యాక్గ్రౌండ్ లేదు అంటున్నప్పుడు దాన్ని ఏ ఉద్దేశంతో అన్నాను అంటే, యోహాను వాళ్ళ నాన్నగారు జకరియా గారు ఆయన యాజకుడు, ఈజ్ ఎ ప్రీస్ట్. దాన్ని ఆధారంగా చేసుకొని నేను ఆయనకు బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పాను. కానీ యేసు ప్రభు యొక్క భౌతికమైనటువంటి తండ్రి యోసేపు గారు ఆయన యాజకుడు కాదు, ఒక ఆర్డినరీ కార్పెంటర్. కానీ దీని దృష్ట్యా నేను చెప్పాను వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న వ్యత్యాసాలు. కానీ మనం ఈ సందేశంలో యేసుక్రీస్తుకు యోహానుకు మధ్య నుండి 4 ప్రాముఖ్యమైన వ్యత్యాసాలు మనం ఆలోచించబోతున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే యోహానే తేల్చి చెప్పాడు, ఆయన నేను సమానం అని చెప్పలేదు. కొన్ని సందర్భాల్లో ఆయన ఎక్కువ, కొన్నిసార్లు నేను ఎక్కువ అని చెప్పలేదు. అన్ని సందర్భాల్లో ఆయన ఎక్కువ, నేను తక్కువ. హీఈస్ గ్రేటర్, ఐఎమ్ లెస్సర్ అనేది యోహాను యొక్క వాదన. గమనించాలి, మానవుడు ఎప్పుడు తక్కువవాడే, దేవుడు ఎప్పుడు ఎక్కువైన వాడే. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 31వ వచనంలో మనం గమనిస్తే, స్తోత్రం, పైనుండి వచ్చువాడు, పైనుండి వచ్చువాడు లేదా వచ్చినవాడు, అందరికి పైనున్నవాడు, అందరికీ పైనున్నవాడు, కొందరికి కాదు. భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును. If someone comes from heaven above, he ranks above it all and speaks of heavenly things. If someone comes from the earth, he speaks of the earthly things. మనం ఆలోచిస్తున్న మాటలు, అందరికీ పైన ఉన్నవాడు, మన టైటిల్ కూడా అదే. హీస్ అబౌవ్ ఆల్, అందరికన్నా పైగా ఉన్నవాడు, దేవదూతల కన్నా పైగా ఉన్నవాడు, సొలొమోను కన్నా గొప్పవాడు, అబ్రహాము కన్నా గొప్పవాడు, మోషే కన్నా గొప్పవాడు, మెల్కిసెదెకు కన్నా గొప్పవాడు, పాత నిబంధన కన్నా గొప్పవాడు, పాత నిబంధన బలుల కన్నా గొప్పవాడు, శ్రేష్టమైనటువంటి బలర్పించినటువంటి హేబేలు కన్నా గొప్పవాడు, విశ్వాస వీరుల కన్నా గొప్పవాడు. కాబట్టి ఆయనతో ఫలాని వ్యక్తిని అని పోల్చి చూడలేం. ఆయన నామము లేదా ఆయన ఎటువంటి వాడంటే మ్యాచ్లెస్, ఫలానా ఆయనతో మనం పోల్చి చూడొచ్చు అని పోల్చి చూడలేని. నాతో మీరు ఎవరిని సమమునిగా లేదా సమము చేతురు అని యెషయా గ్రంథంలో ఉన్న మాట మనం చూడగలం. దేవుణ్ణి ఎవరితో మనం సమానునిగా చేయలేం. ఆయనకు ఆయనే సాటి. ఆయనతో పోల్చి లేకపోతే కంపేర్ చేయాలంటే మరొక వ్యక్తి లేడు, కాబట్టి ఆయనతోనే పోల్చుకోవాలి. అందరికన్నా పైన ఉన్నవాడు, హీస్ అబౌవ్ ఆల్, అందరికన్నా పైన ఉన్నవాడు, అందరిని అర్థం చేసుకోగలిగినవాడు, అందరినీ ప్రేమించేవాడు, అందరికీ సహాయం చేయగలిగినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమయంలో మన మాట ఏంటంటే యోహాను కంటే యేసు ఎక్కువ. ఎక్కువ అని ఆపేలేదు. యోహాను కంటే యేసు ఎక్కువగా శిష్యులను చేసుకుంటున్నాడు. శిష్యులను చేసుకుంటున్నాడు అంటే 1వ అధ్యాయంలో శిష్యులను చేసేసుకున్నాడు కదా, 12 మందిని చేసేసుకున్నాడు కదా, మళ్ళీ ఏంటి ఈయన ఎక్కువ మందిని చేసుకోవడం అని అంటారేమో. ద వాయిస్ తర్జుమాలో, ఇంగ్లీష్ తర్జుమాలో శిష్యులునని కాదు కానీ ఎక్కువ వెంబడించేవాళ్ళు. శిష్యుడు కూడా వెంబడించేవాడే. ఒక మాస్ని, ఒక ఫోక్ని, ఒక జనసమూహాన్ని జాన్ అట్రాక్ట్ చేసుకునేదానికన్నా, యోహాన్ అట్రాక్ట్ చేసుకునేదానికన్నా యేసు ఎక్కువ మందిని అట్రాక్ట్ చేసుకుంటున్నాడు అని చెప్పడం ఈ మాటల యొక్క ఉద్దేశం. 4 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 1వ వచనం, ద ఫస్ట్ పాయింట్. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని, ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని. అలాగైతే చాలండి. అలాగైతే మీరు అనొచ్చు, యోహాను సువార్త 1వ అధ్యాయములో యోహాను 2 శిష్యులనే పోగొట్టుకున్నాడు. కానీ యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు
సుమారు 58 మంది శిష్యుల్ని పోగొట్టుకున్నాడు. ఏంటి 58 మంది శిష్యులు అంటారేమో, 12 మంది మిగిలారు. 58 + 12 70 మంది శిష్యులు. 58 మంది అని 58 అని పర్టికులర్ నంబర్ చెప్పబడలేదు. 12 మందే మిగిలారు అంటున్నప్పుడు 70లోంచి 12 తీసేస్తే 58 మంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాను ఇద్దరినే పోగొట్టుకున్నాడు. 4వ అధ్యాయంలో అనేక మందిని సంపాదించుకున్నాడు. అనేక మందిని సంపాదించుకున్నప్పటికీ కూడా 58 మందిని ఎంత సంపాదించుకున్నాడో అంతగా పోగొట్టుకున్నాడు. యోహాను తక్కువ సంపాదించుకున్నాడు, తక్కువ మందిని పోగొట్టుకున్నాడు. కానీ యేసు ఎక్కువ మందిని సంపాదించుకున్నాడు, ఎక్కువ మందిని పోగొట్టుకున్నాడు. కానీ పోగొట్టుకున్న వాళ్ళ సంగతి పక్కన పెట్టిన నిలబడిన వాళ్ళు మాత్రం యేసు కోసం బలమైన సాక్షులుగా ఉన్నట్టుగా మనం చూడగలం. దేవుని స్తోత్రం. ఒకటి, హీఈస్ ఎ గ్రేట్ టీచర్. ఆయన గొప్ప గురువు. ఆయన ఎవరిని చేసుకుంటున్నాడంటే దాసుల్ని చేసుకుంటున్నాడని కాదు, లేకపోతే అభిమానుల్ని చేసుకుంటున్నాడని కాదు, ఆయన ఎక్కువ మంది శిష్యులను చేసుకుంటున్నాడు. తనకు శిష్యులే, కానీ అదే సమయంలో దేవుని శిష్యులు, లేకపోతే తనను పంపిన వానికి శిష్యులుగా తనను తాను హైలైట్ చేసుకోవడానికి యేసు రాలేదు. తనను పంపినవాడు అనేటువంటి మాటను మనం తరచుగా చూస్తున్నాం యోహాను సువార్తలో. ఒకటి, మొట్టమొదటి విషయము, యోహాను కన్నా యేసు ప్రభు గొప్ప గురువు. జీసస్ ఈజ్ ఎ గ్రేట్ టీచర్ దాన్ జాన్ ద బ్యాప్టిస్ట్. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 33వ వచనం. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళలో బాప్టిజం ఇచ్చుటకు నన్ను పంపినవాడు, నేలలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు, నీవెవని మీద ఆత్మ దిగి వచ్చిన నిలుచుట చూచితువో ఆయనే పరిశుద్ధాత్మల బాప్టిజం ఇచ్చేవాడని నాతో చెప్పెను. I didn't recognize him at first, but the one who sent me to baptize told me, the one who will baptize with the Holy Spirit will be the person you see Spirit come down and rest upon. నేనైతే నీళ్లతో బాప్తిజం ఇస్తున్నాను, యోర్దాను నదిలోని నీళ్లతో నేను బాప్తిజం ఇస్తున్నాను. కానీ పరిశుద్ధాత్మ నదిలో బాప్తిజం ఇవ్వగలిగినటువంటి వ్యక్తి నా వెనకాల ఉన్నాడు, లేకపోతే ఈయనే దేవుని ప్రియ కుమారుడిగా ఎంచబడిన వాడు ఈయనే అనేటువంటి సాక్ష్యం ఇస్తున్నాడు. నా బాప్తిజానికి ఆయన బాప్తిజానికి తేడా ఉంది చూడండి. నా బాప్తిజం లాంటి బాప్తిజము, లేకపోతే నా బాప్తిజాన్ని అనేకులు ఇవ్వచ్చు, కానీ ఆయన ఇచ్చిన బాప్తిజం లాంటిది అనేకులు ఇవ్వలేరు. ఆయన బాప్తిజం పొందాడు, బాప్తిజం ఇచ్చాడు, లేదా శిష్యుల చేత ఇప్పించాడు, లేదా తాను బాప్తిజం ఇంకా పొందాలి అనే మాటను కూడా ఆయన ప్రస్తావించాడు. దేవుని స్తోత్రం. మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం, యోహాను కంటే యేసు ఎక్కువ, నో డౌట్, అందులో సందేహం లేదు. ఒకటి, ఆయన బోధనల విషయంలో ఆయన గొప్ప గురువు అయి ఉన్నాడు. రెండోది, గొప్ప స్నానికుడై ఉన్నాడు. స్నానికుడు మీన్స్ వన్ హూ బ్యాప్టైజెస్, బాప్టిజం ఇచ్చేవాడు. నెలలో బాప్టిజం నేను కూడా చాలామందికి, వేల మందికి, 28 సంవత్సరాలుగా వేల మందికి బాప్టిజాలు ఇచ్చాను నెలలో. దట్స్ నాట్ ఎ గ్రేట్ థింగ్. కానీ పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇవ్వగలిగింది మాత్రం యేసు మాత్రమే. యేసు ఒక్కడే. మిగతా వాళ్ళకి పేతురు, ఇదిగో నా శిష్యులందరూ పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇస్తారు, ఈయన మాత్రమే కాదు ఆయన శిష్యులు కూడా పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇస్తారని యోహాను చెప్పలేదు. నీళ్లలో అనేకులు బాప్తిజం ఇస్తున్నప్పటికీ పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇవ్వడానికి సమర్థుడైన వాడు ఒకే ఒకడున్నాడు. ప్రపంచంలో అన్ని గ్రంథాలు విప్పగలిగిన వాళ్ళు, తెరవగలిగిన వాళ్ళు, చదవగలిగిన వాళ్ళు, వ్యాఖ్యానించగలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ పరలోకంలో 7 ముద్రల చేత బిగించబడినట్టు, బంధించబడినటువంటి, సీల్ చేయబడినట్టు ఆ గ్రంథాన్ని విప్పడానికి సమర్థుడైనటువంటి ఒకే ఒక వ్యక్తి పరలోకంలో కనిపించాడు. ఈ లోకంలో ఎన్నో గ్రంథాలు మనం తెరుస్తున్నాం, ఎన్ని రకరకాల కామెంటరీలు, రకరకాల పుస్తకాలు, కానీ ఆయన మాత్రమే 7 సీల్స్ వేసినటువంటి 7 ముద్రల చేత లేకపోతే బిగించబడి మూయబడినటువంటి పుస్తకాన్ని తెరవగలిగిన వాడు. సరే, ఆ పుస్తకం ఏంటి అనే దాంట్లోకి మనం వెళ్ళలేదు. ఒకటి, యేసు ప్రభు గొప్ప గురువు అయి ఉన్నాడు. రెండోది, యేసు ప్రభు యోహాను కన్నా గొప్ప స్నానికుడు అయి ఉన్నాడు, అనగా బ్యాప్టైజర్ అయి ఉన్నాడు. బాప్టిజం తీసుకునేవాడని కాదు, బ్యాప్టైజర్. బాప్టిజం ఇవ్వగలిగినవాడు, తపో స్నానం ఇవ్వగలిగినవాడు, అనగా దీక్షా స్నానం ఇవ్వగలిగినవాడు, అనగా ఇమర్షన్ బ్యాప్టిజం ఇవ్వగలిగినవాడు, హోలీ స్పిరిట్లోకి బ్యాప్టిజం ఇవ్వగలిగినవాడు. ఇది మనం
యేసు ప్రభు యొక్క గొప్పతనం. యోహాను కంటే యేసు గొప్పవాడు, యేసు ఎక్కువ అనే దాని గురించి ఆలోచిస్తూ ఆయన గొప్ప గురువు అని, రెండవది ఆయన గొప్ప స్నానికుడని, తర్వాత మూడో విషయము యోహాను సువార్త 3వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 29వ వచనం. పెండ్లి కుమార్తె గలవాడు, పెళ్లి కుమార్తె గలవాడు, పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు, పెళ్లి కుమారుని యొక్క స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. దేవునికి స్తోత్రం. ఇఫ్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్, కన్సిడర్ దిస్: ద గ్రూమ్ ఈస్ ద వన్ విత్ ద బ్రైడ్, ద బెస్ట్ మ్యాన్ టేక్స్ హిస్ ప్లేస్ క్లోజ్ బై అండ్ లిసన్స్ ఫర్ హిమ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, తర్వాత కింద వచనాల్లో కూడా 29వ వచనంలో కూడా వెన్ హీ హియర్స్ ద వాయిస్ ఆఫ్ ది గ్రూమ్, పెళ్లి కుమారుని స్వరము విన్నప్పుడు. ఇక్కడ యోహాను ఏమై ఉన్నాడు, యేసు ఏమై ఉన్నాడు అనే విషయాలు అర్థం చేసుకోవచ్చు. యోహాను పెళ్లి కుమారుడు కాదు, యేసు పెళ్లి కుమారుడు. యోహాను పెళ్లి స్నేహితుడు. పెళ్లి కుమారుని స్నేహితుని యొక్క స్వరాన్ని పెళ్లి కుమారుడు వింటున్నాడని కాదు, పెళ్లి కుమారుని స్వరాన్ని పెళ్లి కుమారుడి స్నేహితుడు వింటున్నాడు. అనగా యేసు మాట్లాడేవాడు. జీసస్ కుడ్ స్పీక్. అనగా యేసు మాట్లాడితే వినగలడు, వినాలనిపిస్తుంది యోహానుకి. కానీ యోహాను మాట్లాడితే యేసు పెద్ద లక్ష్యం చేయకపోవచ్చు. యోహాను మాటల కన్నా యేసు మాటలు గొప్పవి. యోహాను కన్నా యేసు గొప్ప వక్త, ప్రవక్త కూడా. సో గ్రేట్ ఓరేటర్ ఆర్ గ్రేట్ స్పీకర్. యేసు ప్రభు గొప్ప ప్రసంగికుడు, గొప్ప బోధకుడు యోహాను కన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఒక స్కూల్ ఉంది, యోహాను యొక్క స్కూల్. యేసు ప్రభు యొక్క స్కూల్ ఉంది. అలాగే రిలీజియస్ స్కూల్ ఉంది, ప్రవక్తల పాఠశాలలు లేకపోతే పరిసయ్యుల పాఠశాలలు ఉన్నాయి. డిఫరెంట్ స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్ అంటే నేటి దినాల్లో లాగా బోర్డులు పెట్టుకొని ఏదో రన్ చేస్తున్నాను కాదు, అనగా విద్యా సంస్థలు ఉన్నాయి అనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. లేదా గురుకుల పాఠశాలలని లేకపోతే పాత రోజుల్లో ఉన్నట్టుగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. మూడో విషయం, ఒకటి యేసు గొప్ప గురువు అయినాడు, రెండవది యేసు గొప్ప స్నానికుడు అయినాడు, మూడవది యేసు ప్రభు గొప్ప పలుకులు పలికేవాడు, గొప్ప ప్రసంగికుడు, గొప్ప బోధకుడు, గొప్ప వక్త అయినాడు. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 41వ వచనం. జాన్స్ గాస్పెల్ 10th chapter verse 41. యోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని ఈయన గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవని. చాలండి. యోహాను ఎటువంటి సూచక్రియ చేయలేదు. అనగా నేను చదువుతున్నాను. అండ్ స్కోర్స్ ఆఫ్ పీపుల్ గ్యాదర్డ్ అరౌండ్ హిమ్. John never performed any miracles, but every word he spoke about this man has come to pass. It's all true. సూచక్రియలు చేశాడు యేసు ప్రభు, సూచక్రియలు చేశాడు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఆయన తన శిష్యుల ఎదుట అనేకమైన సూచక్రియలు చేశాడు. అనేకమైన సూచక్రియలు చేస్తే కనీసం ఒక్క సూచక్రియ కూడా యోహాను చేయలేకపోవడం విచారకరం. మీరు అడగొచ్చు, ఆలయంలో ఉండాల్సినోడు, ఆలయంలో ఉండే పరిచర్య జరిగించాల్సినోడు, యాజకుని కుమారుడైన వాడు దాన్నంతా వదిలిపెట్టుకొని అరణ్యంలో ప్రకటించడం, అరవడం, కేకలు వేయడం గొప్ప సంగతి కాదా? అది ఒక మిరకిల్ కాదా? ఒక విధంగా మిరకిలే. కానీ ఇక్కడ రాయబడింది ఏ సూచక్రియ యేసు చేసినట్లుగా ఆయన ఎటువంటి సూచక్రియను పెర్ఫామ్ చేయలేదు. అనగా నాలుగో విషయము, మనం ఇక్కడ యోహానుకు యేసుకు ఉన్నటువంటి తేడాల్లోకి వస్తాం. వీఆర్ డిఫరెన్షియేటింగ్ బిట్వీన్ జాన్ అండ్ జీసస్. దాంట్లో భాగంగా యేసు ప్రభు గొప్ప గురువు అని, యేసు ప్రభు గొప్ప స్నానికుడని, యేసు ప్రభు గొప్ప వక్త అని. ఆయన మాటల కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు. ఆయన మాటల కోసం యోహాను ఎదురు చూస్తున్నాడు. నాలుగవదిగా యేసు ప్రభు ఆయన ఎవరు అంటే ఈజ్ ఎ గ్రేట్ మిరకిల్ వర్కర్. అద్భుతములు జరిగించేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, అదే సమయంలో అద్భుతములు జరిగించేటువంటి దేవుడు. యేసు ప్రార్థన ఆలకించే దేవుడు, అదే సమయంలో అద్భుతములు జరిగించేటువంటి దేవుడు. నీ నా జీవితంలో అద్భుత కార్యములు జరిగించగలిగిన దేవుడు. ఈ ఉదయకాలం ఏదైనా సమస్యలతో మీరు ఇబ్బంది పడుతూ ఆలోచిస్తూ ఉన్నట్లయితే మీ జీవితంలో యేసు కార్యం చేస్తాడనే సంగతి మర్చిపోవద్దు.
యోహాను నమ్ముకున్న వాళ్ళు, యోహాను శిష్యులు యోహాను ఎటువంటి సూచక్రియ చేయడానికి చూడలేదు. కానీ యేసు ప్రభు యొక్క శిష్యుల కనుల ఎదుట అనేకమైన క్రియలు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన యేసు ఎంత గొప్పవాడు అని చెప్పడానికి యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఇద్దరు కనిపిస్తున్నారు, యోహాను యేసు. కానీ 4వ అధ్యాయంలో యోహాను కంటే ఎక్కువగా యేసు పని చేసినట్టుగా, సేవ చేసినట్టుగా, మినిస్ట్రీ వర్క్ చేసినాడు, మిరకల్ వర్క్ చేశాడు, పరిచర్య పని చేశాడు, అద్భుతమైన పనులు చేశాడు, సాధారణమైన పనులు చేస్తాడు. ఆయన ఎన్ని పనులైనా చేయగలడు. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరికన్నా పైగా ఉన్నటువంటి ప్రభువుని ఆరాధిద్దాం. ఆయన చేతికి మనల్ని మనం అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. నువ్వు అందరికన్నా పైగా ఉన్నవాడు అని, యోహాను కన్నా పైగా ఉన్నవాడు, నువ్వు యోహాను కన్నా శ్రేష్ఠుడు అని బోధన విషయంలోనూ, అంతేకాకుండా ప్రభా మేము మీ వాక్యంలో ధ్యానించినట్లుగా శిష్యులను ఆకర్షించేటువంటి విషయంలో ఒక మంచి బోధకుడుగాను, బాప్టిజం ఇచ్చేటువంటి విషయాల్లో నువ్వు గొప్పవాడిగాను, అంతేకాకుండా మాట్లాడే విషయం ఒక వక్తగా నువ్వు యోహాను కన్నా గొప్పవాడివని, అద్భుతములు జరిగించేవాడిగా యోహాను కన్నా గొప్పవాడివని, ఇటువంటి గొప్ప దేవుడు అయిన నిన్ను ఆరాధిస్తూ సాగిలపడుతూ పూజిస్తూ ముందుకు సాగుతున్నాం. ఇటు కృపను మీరు మాకు అనుగ్రహించేందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలము ఇదే సమయంలో కలుసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.